తిరుమల తరహాలో టీటీడీ తరహాలో ఇలా వైటీడీ కూడా నిర్మిస్తామని చెప్పి అక్కడ ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామనడం చాలా సంతోషం అధ్యక్ష. వచ్చే భక్తులకు ఈ టీటీడీ ద్వారా ఎన్నో వసతులు కల్పించి రాష్ట్ర నలుమూలలో వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడానికి ఇలా దోహదపడుతుంది కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ టెంపుల్ సిటీ అని చెప్పి 1224 ఎకరాలు ఉంది అధ్యక్ష. దానికి గాను రాష్ట్ర నలుమూలలో కూడా ఎంతో మంది భక్తులు వచ్చి డొనేట్ చేస్తున్నారు, దాతలు ముందుకు వస్తున్నారు. మేము ఇక్కడ గెస్ట్ హౌస్ కడతాం, ఇలా అక్కడ డెవలప్ చేస్తామంటే కూడా బోర్డు లేకపోవడంతో దాన్ని పట్టించుకునే నాదులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. దాతలు కూడా వెనకపోతున్నారు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, వచ్చే భక్తులకు గతంలో నేను చిన్నప్పటి చూసేది ఒక వైద్యశాల ఉండేది అధ్యక్ష. గోశాల ఇప్పుడు కూడా నడుస్తుంది, కానీ మెరుగైన వసతిలో గోశాల లేకపోవడంతో ఇంకా కూడా గోవులను సంరక్షించలేకపోతున్నాం. అదేవిధంగా అక్కడ వేద పాఠశాల ఉండాలి. మా గౌరవ ముఖ్యమంత్రి అంటాడు అక్కడ పంతులకు కానీ అక్కడ వచ్చే బ్రాహ్మణులకు కూడా అన్ని విధాల అవకాశాలు ఉండాలని చెప్పి వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం అధ్యక్ష. దీనికి దాతలు కూడా రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున సహకరించడానికి వచ్చారు, కానీ అక్కడ బోర్డు లేకపోవడంతో ఎవరిని సంప్రదించాలి, ఏ రకంగా డొనేట్ చేయాలనేది ఒక మీమాంసంగా మిగిలిపోయింది. కాబట్టి ఈ బోర్డు ద్వారా గుట్ట ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి కావడానికి దోహదపడుతుంది అధ్యక్ష. ఇది ఒక మంచి నిర్ణయం. ముఖ్యంగా యారుట అభివృద్ధి విషయంలో అధ్యక్ష, స్థానికంగా ఎంతో మంది భక్తులు అక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయారు, షాపులు కోల్పోయారు, ఎక్కువ భూ నిర్వాసుతున్నారు. వాళ్ళ గత ప్రభుత్వం ఏ రకంగా కూడా ఆ భూ నిర్వాసులకు కానీ గుట్ట అభివృద్ధి విషయంలో, రోడ్డు వెడల్పు విషయంలో, అక్కడ భూములు కోల్పోయినా షాపులు కోల్పోయినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది నష్టపరిహారం ఇవ్వలేదు అధ్యక్ష. ఇలా 1241 ఎకరం ఇచ్చారంటే ఆ స్థానికులు ఆ గుడి అభివృద్ధి అయితే మాకు ఉపాధి దొరుకుతుంది, స్వామివారి కాళ్ళకాడ సేవ చేసుకోవచ్చు, మాకింత అవకాశం దొరుకుతుందని చెప్పి ఎంతో మంది ఆ గుడి అభివృద్ధి కోసం వైటీడీకి ల్యాండ్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళకు కూడా ఏ రకంగా పైన ఉపాధి కానీ అక్కడ షాపులు ఇవ్వలేదు. గతంలో దాన్ని నమ్ముకొని 110 మంది షాపులు ఉండేది అధ్యక్ష. వచ్చిన వారికి సేవలు చేసుకుంటూ ఇలా అక్కడ బొమ్మలు కానీ కొబ్బరికాయలు కానీ స్వామివారికి కావాల్సినటువంటి వస్తువులను విక్రయించి పూలను విక్రయించి ఎంతో మంది ఉపాధి గడించేది. కానీ ఈ అభివృద్ధి పేరు మీద షాపులన్నీ కోల్పోయారు, ఒక 10 షాపులు మాత్రమే నడుస్తుంది అధ్యక్ష. ఇలా రాష్ట్ర నలుమూలలో రోజు 40-50 వేల మంది వస్తుంటే పార్కింగ్ సమస్య అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తున మేము గుట్ట అభివృద్ధి చేసామంటారు, కనీసం 100 కార్లు కూడా పైన పార్కింగ్ లేదు అధ్యక్ష. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాం, మొన్న మా ఎండోమెంట్ శాఖ మంత్రి దృష్టి తీసుకుపోయినాం. సుమారు 2000 కార్లు పార్కింగ్ అయితే ఎంతో మంది భక్తులు ఇలా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా గత ప్రభుత్వం మంటలు కలిపింది అధ్యక్ష.